హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపటి రోజున మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారండి. ఫ్రెండ్స్, జిల్లాల వారీగా జాబ్ మేళా వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారనే డీటెయిల్స్ అన్ని కూడా పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపటి రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. నిజామాబాద్ జిల్లాలోని 2 ప్రాంతాల్లో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ స్క్రీన్ మీద చూపించేటటువంటి ఈ ఇమేజెస్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేశాను. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆ వివరాలన్నీ అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముందుగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు అయితే చూద్దాం. 14న జాబ్ మేళా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2 ప్రాంతాల్లో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. ఫస్ట్ చూసుకుంటే నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 14న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి మధుసూదన్ రావు మంగళవారం తెలిపారు. ఆసక్తి గల 10 ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులు నిజామాబాద్ శివాజీ నగర్లోని ఉపాధి కల్పన శాఖ కార్యాలయానికి గురువారం ఉదయం 10:30 కల్లా పత్రాలతో రావాలని సూచించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుందంటే నిజామాబాద్లో ఉన్నటువంటి శివాజీ నగర్లోని ఉపాధి కల్పన శాఖ కార్యాలయానికి ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుందండి. రేపటి రోజున ఉదయం 10:30 హాజరు కావాల్సి ఉంటుందనేసి తెలపడం అయితే జరిగిందనమాట. 10th, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే నిజామాబాద్ జిల్లాలోనే మరొక ప్రాంతంలో కూడా రేపటి రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎక్కడంటే నిజామాబాద్లోనే అండి. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో అనమాట. ప్రభుత్వ బాలికల ఐటీఐలో గురువారం ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మనోహరాబాద్, ఇక్కడ చూడొచ్చు మీరు, మనోహరాబాద్ ఐటీసీ కంపెనీ మేళా నిర్వహిస్తోందని ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులన్నారు. వివరాలకు 9441707536 నెంబర్ను సంప్రదించాలన్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఇక్కడ నిజామాబాద్లోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీలో ఈ జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. రేపటి రోజున ఉదయం 10 గంటలకైతే, అంటే గురువారం రోజు అనేసి ఇచ్చారు కదా, గురువారం రోజు ఉదయం 10 గంటలకి జాబ్ మేళాలో పాల్గొనాల్సి ఉంటుందన్నమాట. అంటే రేపే గురువారం కాబట్టి రేపటి రోజు ఉదయం 10 గంటలకి జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇంటర్మీడియట్, ఐటీఐ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్, కరీంనగర్ జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. రేపు జాబ్ మేళా జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఫ్లిప్కార్ట్ కరీంనగర్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 14న జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై తిరుమలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లిప్కార్ట్ సంస్థలో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అండి. ఫ్లిప్కార్ట్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ 30 పోస్టులకు ఎస్ఎస్సి ఆపై చదివిన
ఉత్తీర్ణత సాధించిన పురుషులు మహిళలు అర్హులన్నారు. అంటే ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు 10th క్లాస్ నుంచి ఆ పైగా విద్యార్హతలు కలిగినటువంటి వారందరూ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఆసక్తి ఉన్నవారు 14న ఉదయం 11 గంటలకు సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు అండి, జిరాక్స్ కాపీలతో జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో హాజరై తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఈ 2 కాంటాక్ట్ నెంబర్లలో సంప్రదించవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ మీద కనిపించేటటువంటి ఈ ఇమేజ్ని పత్రికాముఖంగా వచ్చినటువంటి ప్రకటనని మీరు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకుని వివరాలు మరొకసారి చదివి ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ 2 కాంటాక్ట్ నెంబర్లలో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. ఏ ప్రాంతంలో అంటే కనుక కరీంనగర్ జిల్లా అండి. కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంటుందనేసి ఇచ్చారనమాట. 14వ తారీఖు అంటే రేపటి రోజున ఉదయం 10 గంటలకు సర్టిఫికేట్లు ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. ఒక సెట్ జిరాక్స్ కాపీలు కూడా తీసుకొనేసి వెళ్ళి ఈ జాబ్ మేళాలో పాల్గొనండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.